ప్రభువును కాంచినదే ధన్యత మనసు తీరని గర్జన చేసిన మనుషులదే మాన్యత సీయోను ప్రభువా సర్వోన్నతుడా ఇశ్రాయేలుకు ఆశ్రయనీయుడా సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు మనం చేసినటువంటి తప్పిదములను పొరపాట్లను నెత్తికి తెచ్చుకుంటూ పాప మన్నిపును దయచేయమని ప్రభును మనసారా వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక.
ఏలిన వారు దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తు దయ చూపండి. క్రీస్తు దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. లోక పాపములు మోసెడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. సర్వ జగతిని నడిపించువారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వర. సర్వ జగతిని నడిపించువారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వర. పిత సుతాత్మతో ఏకమై ఉన్నవారా, త్రివైక దేవా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు మీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో మీ మహిమను గాంచి ఆనందింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము
15వ అధ్యాయము 5వ వచనం నుండి 17వ వచనం వరకు. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొని వచ్చి తిని అనెను. అబ్రహాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల ఆడు మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక గువ్వను, ఒక పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రహాము వాటన్నింటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరమునకు మూగినవి, కానీ అబ్రహాము వారిని తోలివేసెను. ప్రొద్దువాలుచున్నప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పుట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. ప్రభువు అబ్రహాముతో, నీ సంతతి వారు కాని దేశములో విదేశీయులుగా బ్రతుకుదురు, వారు బానిసలగుదురు. ఆ దేశీయులు 400 ఏళ్ల పాటు నీ వారిని పీడింతురు. పీడించిన జాతిని నేనే శిక్షింతును. తరువాత నీ సంతతి వారు ఐశ్వర్యముతో తులతూగుదురు, ఆ దేశము నుండి బయటపడుదురు. ఏ దిగులు లేకుండా నీవు నీ పితరులను కలిసి కొందువు. పండు ముసలితనమున నిన్ను పాతిపెట్టుదురు. నీ తరువాత 4 తరముల వారు తిరిగి ఇక్కడికి వత్తురు. అప్పటికి గాని అమోరీయుల పాపము పండదు అనెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పు మంట కనబడి మాంసఖండముల నడుమగా కదిలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే
ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 4వ అధ్యాయం 1వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌల్ గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 4వ అధ్యాయం 1వ వచనం వరకు. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచూనే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించుచు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణములకు శత్రువుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని, కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులున్నది వినాశనమే. వారికి దేహ వాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చి వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతృతతో వేచి ఉన్నాము. బలహీనులకు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యంగా చేయును. సర్వంను లోపర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభునందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. జల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. జల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 16వ వచనము
18వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యేసోపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుగా రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేలుకొనిన యేసోపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుకునే బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థించుకుందాము. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్యశిరి సభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కరువుల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతము త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణము గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలెనను సత్యమును మాకు తెలియజేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకముల మేము కూడా సదా మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు ప్రభు నా రక్షకుడా, నీవే స్తుతి ఆరాధన సర్వము నీవే, మా రక్షణం నీవే, నీలో మేము సంగమం. ఆ విధంగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభు నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన సర్వము నీవే, మా రక్షణం నీవే, నీలో మేము సంగమం. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయడం మమ్మల్ని పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, నూతనముగా ఎన్నికైనటువంటి సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారిని, గురువులందరితో పాటు మమ్మును పూజ ఆరంభంలో చదివి వినిపించినటువంటి సకల విన్నప ప్రార్థన అన్నిటిని కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా మీకు సమర్పించుకొనుచుండగా వాటిని అన్నిటిని కూడా సమకూర్చమని వేడుకొంచున్నాము. రేపటి దిన మన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా కావలసినంత జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యం ప్రసాదించి దీవించమని వేడుకొంచున్నాము. ఇంకను నీ ప్రేమ యందు పరిపూర్ణలో చేయుము. ఉత్తానము అగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమునందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపుము. దేవుని కన్య తల్లి మరియ మాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీతులతోనూ అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశము భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి,
మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. క్రీస్తు సమాధానము. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభు విందునకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. అయినను మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవితములకు చేర్చును గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరు వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.